కాంగ్రెస్ ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి అని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గాంధీ కూడలిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు. డోర్నకల్ పోస్ట్ ఆఫీస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్ట్ చేశారు. ఈరోజు ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమ ఫోరం మేరకు పిలుపు మేరకు మేము ఉద్యమం అందరూ ఏకమైనాము. ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమము కార్యక్రమం చేపడుతున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ మమ్మల్ని ఉద్యమకారులుగా కనీసం గుర్తించలేదు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మమ్మల్ని గుర్తించి 250 గజాల భూమి మరియు 25,000 పెన్షను మమ్మల్ని గుర్తించినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము ఉద్యమం ఈ పోస్ట్ కార్డ్ ద్వారా ఆయనకు విన్నపం చేయదలుచుకున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకొని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ 250 గజాలు భూమి మరియు 25,000 పెన్షను, బస్ పాసు, మాకు వివిధ హెల్త్ కార్డు అవి అన్నీ మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి 6 హామీలు ఒక 6 మీద దానికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ అది ఆచరణలో సాధ్యపడలేదు. దీన్ని కంపల్సరీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అనుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యమకారులకు వాళ్ళ స్థితిగతులను ఆలోచించి వాళ్ళకు తక్షణమే ఇవి చెప్పినటువంటి హామీని అమలుపరుస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్డు ఉద్యమాన్ని మేము చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మేము ఉద్యమం చేసి మా హక్కులను మేము సాధించుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.